ఎన్ని ఎకరాలు అన్న రైతు మీరు? 4 ఎకరాల రైతుని. మొత్తం చేతికి వచ్చేసిందన్న పంట? వచ్చిందయ్యా. వచ్చిందా? ఎంత ఉందన్న ధర ఈరోజు 9,000 కొంత వేశారు, నాకు 6,000 రూపాయలు కొంత వేశారు. ఒక చెక్కు మాత్రం 12,000 రూపాయలు వేశారు. 12,000 రూపాయలు వేశారు. హై క్వాలిటీ ఉన్నది వేశారు. మొన్నటిదాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము. ఇంకా మా ఎదురు దయించి గవర్నమెంట్ ఈరోజు మాకు చాలా మేలు చేసింది. నేనే కాదు, సన్నకారు చిన్నకారు రైతులు ఎంతోమంది నానా ఇబ్బంది పడ్డారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసేవాళ్ళు ధర? కొనలేదు ఎవరు, అసలు ఎవరు కొనలేదు. ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీ ఎవరు కొనలేదు. కొంటే ఎంతమందికి అమ్ముకునేవాళ్ళం. సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు. నేను 4 ఎకరాల పొలం అయితే దగ్గర 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. నేను ఈరోజు గవర్నమెంట్కి అమ్ముకున్నా చెప్తే ఎవరికి రూపాయి అమ్మలేదు, బయట అమ్మలేదు. కొనలేదు నా దగ్గరికి ఎవరు వచ్చి కూడా. అంతకుముందు ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు? లేదు, అంతమంది ఎవరు కొనలేదు. ఈరోజు కొన్నారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళండి? ఈ పంట మొత్తం నష్టపోయేవాడిని. నేను చిన్నకారు కొద్ది రైతుని, ఆడ అప్పు చేసి ఏదో తెచ్చుకొని వ్యవసాయం చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించి వచ్చేది? ఎట్టించి రాదు కదా. మరి దీన్ని అంతా నైలో పోయాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషంగా ఉంది. నాకు మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు, చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఏం లేదయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నేను కూడా వైసీపీను. కానీ మీరు వైసీపీనా? వైసీపీ, నేను కూడా వైసీపీను. కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడుకి మేలు చేశారు. అంతవరకు కన్ఫర్మ్, అందులో అభ్యంతరం లేదు. ఈ కొనపోతే పరిస్థితి ఏంది? ఇవాళ గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది? ఏం చేసుకున్నా? ఈ పోక నేను ఏం చేసుకునేవాడిని? ఇప్పుడు అక్కడక్కడ 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను. 4 ఎకరాలకి 20 లక్షల రూపాయల కాడి పెట్టుబడి అయింది. ఇదే ఎవరు కొనపోతే, గవర్నమెంట్ కొనపోతే ఈ పోక నేను ఏం చేసుకోవాలి? బాగా కట్టేవాడిని. అంటే కదా. అంటే ఒక చిన్న సన్నకారు రైతు అంటున్నారు మీరు. ఇది కొనపోతే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని. గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది. రైతులకి చాలా మంది, నా ఒక్కడే కాదు, ఈ ప్రకాశం, గుంటూరు జిల్లా, ఇటు ఈ 4-5 జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను. జరిగింది కూడా.